రాఖీ తీసుకొని వస్తా నువ్వు కట్టు కట్టని కట్టించు. చెప్పొక మాట ఏది మీరు ఏం చెప్తాము ఊరికే అన్ని. నమస్తే నమస్తే గంగన్న కూర్చో కూర్చో మా కూర్చోని కూర్చోని కూర్చోవా కూర్చో తింపి పిజ్జా తింపి మేము పిజ్జా తింపి తినిపించాలా పిజ్జా? తింపియండి సార్ మీరు వచ్చారు కదా తింపియండి అరే ఇందాక తినిపించావా పెట్టరా? తింపియాలా మీరు తింపియాలా మేము చూడాలా తింపియండి ఏ మన కాడ మా ఫ్రెండ్ తింపియచ్చు ఏం కాదు పెట్టు మా ఫ్రెండ్ అన్నా తింపియండి ఫ్రెండే కదా ఎప్పుడన్నా నీకు పెట్టిండా ఇట్లా? ఇంకోటి దింపి ఇంకో తినిపిస్తాను ఆగు. ఏడరా ఏడ తిరుగుతున్నావు అరే ఏదో ఫ్రెండ్ కలవానికి వచ్చినట్టు వచ్చినా మీరు ఇంతమంది వచ్చినా మనకు అవురా నువ్వు ఏడున్నావు ఒక్కడు ఎందుకు ఏంది? మన కొంప కాదు. అయిపోయింది నాకు కథం మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచం. మీ అమ్మ చూడాలా ఇది? నువ్వు ఏం చేస్తున్నావు? అరే అర్థమైంది అరే అరే ఏయ్! అరే మన గంగుబాయ్ పిజ్జా సెంటర్ లో అమ్మాయితోని రెడ్ హ్యాండెడ్ గా దొరికేశాడు భయ్య. అయితే సడన్ గా ఇమ్రాన్ అన్న అండ్ టీమ్ మెంబర్స్ వెనుక నుంచి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళని చూడగానే మన గంగుబాయ్ దొరికిపోయినట్టు పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే కడుపుబ్బా నవ్వుకోవాల్సింది. ఇక ఇమ్రాన్ అన్న అయితే మామూలుగా ఆట ఆడుకోలేదు మన గంగుని. ఎవరి అమ్మాయి అని అడిగితే గంగు భయంగా మేం ఫ్రెండ్స్ అన్నా అని కవర్ చేయడానికి చూశాడు. ఆ మాట వినగానే ఇమ్రాన్ అన్న ఒక రేంజ్ లో స్కెచ్ చేసి సరే ఫ్రెండ్స్ కదా అయితే ఈ అమ్మాయితో నీకు రాఖీ కట్టించేస్తా అని అనేసరికి గంగుకి చెమటలు పట్టేసి అంతటితో ఆగకుండా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మీ కొడుకు ఇక్కడ ఒక అమ్మాయితో దొరికిపోయాడు ఏం చేద్దామంటే ఆవిడ అంతే కదా ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే పెళ్లి చేసేయండి అని కూల్ గా చెప్పేసరికి గంగుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక అన్నిటికంటే హైలైట్ ఏంటంటే వీడియో చివర్లో ఇమ్రాన్ అన్న చాలా ఎమోషనల్ అయిపోయి గంగు నీకు నేను ఎక్కువనా ఈ అమ్మాయి ఎక్కువనా అని అడిగేసరికి మనోడు ఏ మాత్రం ఆలోచించకుండా అన్న ఆ అమ్మాయి ఎక్కువ అని డైరెక్ట్ గా చెప్పేశాడు. ఆ మాట విన్న ఇమ్రాన్ అన్న పాపం పీకల్లోతు బాధల్లోకి వెళ్లిపోయి నీ కెరీర్ సెట్ చేస్తే ఆఖరికి ఒక అమ్మాయి కోసం నన్నే తక్కువ చేస్తావారా అని కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశాడు. మొత్తానికి వీడియో మాత్రం కామెడీగా సాగుతూనే ఆఖర్లో ఇమ్రాన్ అన్న ఎమోషన్ అయ్యి చెప్పిన మాటలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. పూర్తి వీడియో పరేషాన్ బాయ్స్ ఛానల్లో ఉంది చూడండి.